ఎవరు? నేను కృష్ణవేణి, త్రిషను మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు కృష్ణవేణి. త్రిష? అవును, ఆ రోజు నన్ను కళ్యాణ్ చంపినా బ్రతికాను. సో ఈ పగలు, ప్రతీకారాలు, చంపడాలు ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. అవును, నువ్వెలా ఉన్నావు? నీ హస్బెండ్ వంశీ, నా లవర్ అరవింద్, రత్నప్రభ ఆంటీ అందరూ హ్యాపీనా? అంత బాగున్నారు. అసలు ఫ్యూచర్లో ఎప్పుడూ నీకు ఫోన్ చేయకూడదు అనుకున్నాను. కానీ అరవింద్ పెళ్ళంట కదా? అంజలి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడట, నిజమేనా? నిజమే. నాకు అదృష్టం లేకపోయినా అంజలికి అదృష్టం ఉంది. కనీసం ఆ అంజలితోనైనా హ్యాపీగా ఉండమని నా మాటగా చెప్పు కృష్ణవేణి. అలాగే చెప్తాను. అసలు నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు త్రిష? కృష్ణవేణి, అవన్నీ ఎందుకు? నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. బాయ్. అంజలిగా ఫోన్ చేసిన నంబర్స్ ఒక్కొక్కటి ముందు కనుక్కోవాలి. ఇంకో 2 రోజుల్లో నేను ప్రేమించిన అరవింద్కి అంజలికి పెళ్లి.
నేనన్న విషయం తీసుకొచ్చి నాన్నతో గొడవ పెట్టుకోవద్దు కృష్ణవేణి. అలాగని నాకు మాట ఇవ్వు. నువ్వు నాకు మాట ఇవ్వకపోతే ఈ ఆపరేషన్ గదిలోనే నేను చచ్చిపోతాను కృష్ణవేణి. ఇప్పటికైనా నటించడం ఆపుతావా? అవును కృష్ణవేణి, నేను గతం మర్చిపోలేదు. అన్నీ గుర్తున్నాయి. నా ఆనంద్, నా ప్రేమ, నువ్వు అన్నీ గుర్తున్నాయి. ఈ పెళ్లి ఏ గొడవ లేకుండా జరిగిపోతుంది. అంతే చాలు. గతం గుర్తులేదని ఇంకా ఎన్ని రోజులు నటిస్తావే? నేను గతం మర్చిపోతే ఏంటి, మర్చిపోకపోతే ఏంటి? అసలు నీకేంటి నష్టం? నష్టం నాకు కదే, నీకే. నాకేంటి నష్టం? అది నీ మనసుకు తెలుసు. ఏంటి ముసల్దానా, నా మనసు గురించి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్విప్పుడు తెలుసుకుని సాధించేది ఏమీ లేదు. పక్కకు జరుగు. ఆగో. చూడు, నువ్వు రోజు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నీ మనసు విప్పుకుని మాట్లాడుకుంటున్నావు. అలా చేస్తే నీ మనసులో బాధ తగ్గుతుందేమో కానీ జరగాల్సింది మాత్రం ఆగదు. చూడు, నీ క్షేమం కోరేవాళ్ళు, నువ్వంటే అభిమానం చూపేవాళ్లతో నీ మనసు విప్పి చెప్పుకో. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది గాని నువ్విలా మాట్లాడమే నాకు అస్సలు అర్థం కావట్లేదే ముసల్దానా. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు, పరిస్థితులకు అనుగుణంగా మారతారు. నేను మారను, నేనింతే. వస్తే అలివేణి, అలివేణి, నేను చెప్పేది కాస్త ఆలోచించవే. నువ్వు ఫంక్షన్కి వెళ్ళొచ్చాక కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు. ఏదో జరిగిందే ముసల్దానా. అమ్మా కృష్ణవేణి, ఈ తింగరది మాట వినదు. దీన్ని దారిలోకి తీసుకురావాలంటే నువ్వు చెప్పినట్టు చేయాల్సిందే. జోష్నా, ఏంటి నువ్విలా మాట్లాడుతున్నావు? పెళ్లికి 2 రోజుల ముందే ఇంటికి తీసుకెళ్తానన్నావు కదా. ఆ రోజు అన్నాను, కానీ నేనెలా తీసుకెళ్లగలను? 2 డేస్ ముందే పెళ్లిలో ఇన్వాల్వ్ అయి అంజలిని దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయాలని నా ఆశ సృజన్. నిజమే, అర్థం చేసుకోగలను. కానీ ఎలా? ఐడియా ఏంటి? జ్యోత్స్న గారు. హలో జ్యోత్స్న గారు, నమస్తే. నమస్తే రత్నప్రభ గారు. అవును, మన మధ్య ఈ గారు మీరు లాంటి ఫార్మాలిటీస్ అవసరమా? లెట్స్ బి ఫ్రెండ్స్. థ్యాంక్స్ రత్నప్రభ, కరెక్ట్గా నా మనసులో మాట చెప్పా. సరే చెప్పు జ్యోత్స్న. అర్జెంటుగా మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పు. సిడ్నీ నుండి నేనొచ్చిన పని ఈరోజే ఫినిష్ అయింది. ఓ,
ప్రాబ్లం సాల్వ్ అయిందా? వెరీ గుడ్. అయితే మా హెల్ప్ కూడా అవసరం రాలేదన్నమాట. ఇప్పుడు నీ హెల్ప్ కోసమే ఫోన్ చేస్తున్నాను రత్న. అయితే చెప్పు జ్యోత్స్నా. నేనుండే గెస్ట్ హౌస్ సేల్ అయిపోయింది. సో నన్ను వెకేట్ చేయమన్నారు. నాన్సెన్స్. అలా ఎలా కుదురుతుంది? వాళ్ళు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? అయ్యో, వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, చెప్పారు. ఓకే. యాక్చువల్గా నా వర్క్ ఫినిష్ అయితే ఆ రోజే సిడ్నీ వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అరవింద్ పెళ్లి చూసుకుని వెళ్లాలని ఆగాను. అందుకే ఈ 2 days ఎక్కడైనా మంచి హోటల్లో స్టే చేద్దాం అనుకుంటున్నాను. హోటల్లోనా? నువ్వు మంచి హోటల్ సజెస్ట్ చేస్తావని నీకు కాల్ చేశాను. అయ్యో జ్యోత్స్నా, నువ్వు హోటల్లో ఉంటే నాకు అవమానం. వెంటనే నువ్వు మా ఇంటికొచ్చి. అయ్యో వద్దు రత్నప్రభా. 2 రోజుల ముందే పెళ్లికి రావాలని ఆ రోజే నేను నీతో చెప్పాను. నేనే ఫోన్ చేయాల్సింది. ఎనీవే, నువ్వే చేసావు. వచ్చి. అంటే నువ్వింకేం మాట్లాడుకు. నువ్విప్పుడే బయలుదేరి మా ఇంటికి వస్తున్నావు. థ్యాంక్ యూ రత్న. సో నువ్వు అనుకున్నట్టుగా జరిగింది కదా? హ్యాపీ? జ్యోత్స్నా, నువ్వు నీ కూతురు పెళ్లి అని ఆరాటపడుతున్నావు. కానీ అరవింద్ ప్రేమించింది అలివేణిని. అసలు అంజలి నీ కూతురే కాదని నా కోడలు కృష్ణవేణి చెప్తుంది. ఈ 2 daysలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏమైనాదమ్మా నీకు? కిరోసిన్ క్యాన్ ఎక్కడుంది? కిరోసిన్ క్యానా? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమైనాదమ్మా నీకు? అమ్మా నువ్వు ఆగు. అమ్మమ్మ, కిరోసిన్ క్యాన్ కావాలి, అంతేనా? ఇదే కిరోసిన్ క్యాన్. ఇప్పుడు చెప్పు, ఏం కావాలి నీకు? ఎదుగు అమ్మమ్మ, ఇది మందు కాదు, కిరోసిన్. తాగితే చస్తావు. అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టా? ఎందుకు? అగ్గిపెట్టుందా? అయ్యో, అమ్మా. ఏమైందమ్మా? అమ్మా, అత్తయ్య ఏమైంది? ఆగండి అల్లుడు గారు. మీరెవ్వరూ నా దగ్గరికి రావద్దు. ఏమి అల్లుడి గారు మాట్లాడొద్దన్నారని కోపంతో ఈ పని చేస్తున్నావా? అత్తయ్య, నా మాట మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఒసే ముసల్దానా, ఏంటి ఇంత గుళ్ళో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడావు? ఇక్కడికొచ్చి నెత్తి మీద కిరోసిన్ పోసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీకేమైనా మెంటలా? అత్తయ్య, అల్లుడంటే కొడుకు కంటే ఎక్కువగా భావిస్తారు మీరు. అలాంటి మీరు అన్నయ్య మాటలకు హర్ట్ అయ్యారా? అత్తయ్య, అన్నయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అత్తయ్య. మీకేమైనా జరిగితే మా ఇంటి పరుగు పోతుంది అత్తయ్య. ఈ వయసులో దయచేసి మీరు ఇలాంటి పని మాత్రం చేయకండి అత్తయ్య, చేయకండి. మీరందరూ అనుకున్నట్టుగా నా అల్లుడి మాటలకు బాధపడి నేను ఈ ఆత్మహత్య చేసుకోవడం లేదు. ఎక్కడి నుంచో వచ్చిన అంజలి పెళ్లి ఇంటిల్లిపాతి ఆనందంగా చేస్తున్నారే. మరి మరి నా మనవరాలు అలవేణి పెళ్లి గురించి
మీరెందుకు ఆలోచించడం లేదు? ఏమ్మా 2 రోజుల్లో అంజలి పెళ్లి పెట్టుకుని అలివేణి పెళ్లి అంటావేందే? అసలు నువ్వు మాట్లాడాల్సిన సందర్భం ఇదా? అంటే మే అలివేణి పెళ్లి చేయటం లేదని మీరు అఘాయిత్యం చేసుకుంటున్నారా? అవును, ఈ అంజలి పెళ్లితో పాటు నా మనోరాలి పెళ్లి కూడా చెయ్యాలి అల్లుడు గారు. నా మనోరాలి పెళ్లి ఒకసారి పెళ్లి పెట్టల మీద ఆగిపోయింది. ఇంకొకసారి నిశ్చితార్థం అయ్యి ఆగిపోయింది. ఇది జరిగి చాలా రోజులైంది. చెల్లి చెల్లి అని పిలిచి కృష్ణవేణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో చెల్లి అంజలి కూడా పెళ్లి చేసుకుని పోతుంది. మరి మరి నా మనోరాల సంగతి ఏమిటి అల్లుడు గారు? అక్కరింట్లో పెట్టుకుని చెల్లెలు పెళ్లిళ్ళు చేయడం ఏ ఇంటి సాంప్రదాయమో చెప్పండి, లేదంటే ఏ వంశ సాంప్రదాయమో చెప్పండి. మీరేమో ఊళ్ళో పెద్ద మనుషులా తిరుగుతారు కాబట్టి మీ మొహం మీద ఎవరు ఏమి అనరు. కానీ మీ వెనక ఎవరు ఎన్ని మాటలంటున్నారో, ఎలా చెవులు కొరుక్కుంటున్నారో నాకు తెలుసు అల్లుడు గారు. అత్తయ్య, నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నారా ఇవన్నీ చెప్పడానికి? లేదంటే ఎవరో చెప్పే వరకు కూతురు పెళ్లి చేయాలని తెలుసుకోలేని అమాయకుడు అనుకుంటారా నన్ను? అవును, నేను మిమ్మల్ని అమాయకులే అనుకుంటున్నాను, వెర్రి వెంగళప్ప అనుకుంటున్నాను. అందుకే మీ తప్పులు తెలియచేయడానికే ఇదంతా చేస్తున్నాను అల్లుడు గారు. ఈ ముసల్ది ఊరికే అగ్గిపుల్ల పెట్టడం లేదు, ఏదో ప్లాన్డ్ గా మాట్లాడుతుందే. అత్తయ్య, మీరిలా ఆలోచించడం మీ అమాయకత్వం. మీరిలా ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తున్నారే, అది మీ మూర్ఖత్వం. అంజలికి పెళ్లి అయ్యాక అలివేడికి పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నాను. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియదు అల్లుడు గారు. మీకు దండం. అసలు ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. నా కూతురు పెళ్లి గురించి మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అలివేణికి వేరే సంబంధాలు చూడడం ఎందుకు అల్లుడు గారు? కళ్యాణికి అలివేణికి నిశ్చితార్థం అయిపోయింది కదా, మర్చిపోయారా? కళ్యాణ్ అంటుందంటే కొంపతీసి నా ఎక్స్ లవర్ కళ్యాణ్ కాదు కదా? కళ్యాణ్కి క్యాన్సర్ ఉందని ఆ అబ్బాయి నాకు పెళ్ళొద్దని చెప్తేనే కదా ఆ రోజు నిశ్చితార్థం వద్దనుకున్నాం. అదే మీ అమాయకత్వం. కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడింది, ఇప్పుడు ఆ అబ్బాయికి క్యాన్సర్ లేదు, హీరోలా ఉన్నాడు. ఆ విషయం నాకు తెలియదే, మీకెవరు చెప్పారు? అవునన్నయ్య, కళ్యాణ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడన్న విషయం నాకు తెలుసు, కానీ నయమైన విషయం నాకు తెలీదు. అంతేకాదు, ఆ కళ్యాణ్కి కోటి సరోజులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. కళ్యాణ్ కోసం వాళ్ళ బంధువులు అయితే పోటీ పడుతున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటుంది. ఈ కళ్యాణ్ నా మాజీలెవరేనా? ఆ రోజు అబ్బాయి ఆరోగ్యం బాగాలేదని నిశ్చితార్థం వద్దనుకున్నాం, కానీ ఈ రోజు అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి అంజలి పెళ్లి రోజే అదే మండపంలో కళ్యాణికి అలివేణికి పెళ్లి ఎందుకు చేయకూడదు?